ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. సో మార్చి నెలలో ముందుగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురుగారు మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మార్చి నెల మరి మేషరాశి వారి పరిస్థితి ఏంటి? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఈ నెల ప్రత్యేకంగా ఏ విధంగా ఉండబోతుంది? ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. గోచారమృత్యా మేషరాశి వారు అంటే అశ్విని 4 పాదాల వారు, భరణి 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. వీరికి ఈ యొక్క ఉగాది పర్యంతము సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం మొత్తము కూడా అదృష్ట సంఖ్య 9గా ఉంటుంది. మంగళవారము వీళ్ళకి ఆనుకూలమైనటువంటి రోజుగా మనం భావించవచ్చు. బుధవారము కొంచెం పర్వాలా. ఈ 2 విషయాలనే వీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మార్చి మాసములో ఈ యొక్క గోచారముల రీత్యా ఉద్యోగస్తుల విషయంలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఏ ఉద్యోగం అనే ప్రభుత్వము లేకపోతే ప్రైవేటు ఎందులోనైనా సరే నెలవారీ జీతము తీసుకుని ఉద్యోగం చేసుకునేటువంటి వారికి సానుకూలమైనటువంటి సమయంగా మనం అనుకోవచ్చు. ఇక్కడ కొంతమందికి ఒక చిన్నపాటి అనుమానం ఉండొచ్చు. అయ్యా, శని ప్రభావం ఉన్నది కదా, శని ప్రభావం వలన స్థానచలనం కానీ లేకపోతే ఏదైనా ఇతర ప్రమాదాలు మనకు ఉంటాయా? గోచారం రీత్యా శని ఈ యొక్క మార్చి మాసంలో ఉగాది మనకి సంభవించింది. 19వ తారీఖు మనకి ఉగాదిగా మనం చేసుకున్నాం, ఉగాది పర్వదినం. ఆ ఉగాది రోజు నుంచి కొన్ని మార్పులు కనబడతాయి. అవి ఉద్యోగములో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు ఉగాది వరకు పర్వాలేదు, ఉగాది తరువాత ఆవేశంగా మాట్లాడటం కానీ, ఊరికనే స్నేహితులతో ఎక్కువగా ఉద్యోగ సమయములో చర్చించటము కానీ మంచిది కాదు. తద్వారా ఉద్యోగస్తుల పై అధికారులు ఎవరైతే ఉంటారో వారి నుంచి కొంత వీరిని తక్కువగా చూడటము, లేదా నలుగురిలో మందలించటము, హేళనగా మాట్లాడటము, ఉద్యోగ స్థానములో కొంత చేదు అనుభవాలు గురవుతూ ఉంటాయి. ఉద్యోగం నుంచి తీసేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి అంటారు. అంతవరకు రాకపోవచ్చు, కానీ అనుభవం ఇప్పుడు దానికి కూడా ఒక టైం అంటూ ఇస్తారు కదండి. మొదలుగా 1వ రోజు తప్పు చేశారులే అన్నట్టుగా వదిలేస్తారు. కాకపోతే ఇంతకాలము మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారు కూడా ఈ యొక్క మార్చి మాసంలో ఉగాది తరువాత గోచారం రీత్యా ఏలినాటి శని ప్రభావం దృష్టిలో పెట్టుకుని వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తుల నుంచే ప్రమాదం ఉంటుంది, అది కూడా నేను వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడి రావటం, మారాలి అని అనుకుంటాం. కొంతమందికి స్త్రీలకండి ఉద్యోగ విషయం కనుక మనం మాట్లాడుకున్నట్లయితే స్త్రీలకి ఈ యొక్క మార్చి మాసంలో 15వ తారీఖు తర్వాత నుంచి శ్రీరామనవమి అంటే 25, 26 తారీఖులో లోపు తప్పనిసరిగా నేత్ర సంబంధిత బాధలు వస్తాయి. కొంచెం కళ్ళు దూరపు దృష్టి రావటము, లేకపోతే దగ్గర దృష్టి రావటము, ఏదో కంటికి సంబంధించినటువంటి ఈ యొక్క రాహువు కూడా నీచపడటం చేత ఈ ప్రభావములు ఉద్యోగస్తులకు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండటం అవశ్యం. ఇక మార్చి మాసంలో మనం వ్యాపారస్తుల గురించి మనం తెలుసుకున్నట్లయితే వ్యాపారస్తులకి కూడా లాభదాయకంగానే ఉంటుంది, ఆనుకూలమైనటువంటి సమయమే గోచరిస్తుంది. ఉగాది తరువాత కొంత వ్యాపారములో ఉన్నటువంటి కొన్ని తప్పిదాలు వారు గుర్తించగలుగుతారు. తద్వారా జాగ్రత్త పడటం అవసరం. అలాగే డబ్బును కూడా మితంగా ఖర్చు పెట్టడం చాలా అవసరం వ్యాపారస్తులు. లేని ఎడల వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. కొంత పెద్ద వ్యాపారస్తులని కనుక మనము ఈ యొక్క మేషరాశిలో చూసినట్లయితే ఎవరంటే ఇండస్ట్రీలు నడిపేవారు, లేకపోతే ఫార్మాసిటిక్ ఎండీలకు ఎవరికైనా మేషరాశి వారు ఉంటే వారికి కొంత అగ్ని ప్రమాదాలు జరగటం, ధనము ఖర్చు అవ్వటం, అలాగే ఆ యొక్క వర్కర్స్ యూనిటీ నుంచి
యూనిటీ కోసమై కొంత డబ్బు ఖర్చు పెట్టడం ఇలాంటి ఎక్కువగా వీరికి గోచరిస్తున్నాయి. కాబట్టి వ్యాపారస్తులు తోటి మీ యొక్క వ్యాపారవేత్తలతో కానీ అలాగే మీ యొక్క కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్తో కానీ అన్యోన్యతగా ఉండాలి. అహంకారాన్ని గర్వాన్ని ప్రదర్శిస్తే మూల్యము చెల్లించుకోక తప్పదు. ఏ డేట్స్లో వీళ్ళకి పెట్టుబడులకు అనుకూలంగా ఉందంటారు గురుగారు, లేదంటే ప్రత్యేకంగా వాళ్ళ వ్యక్తిగత జాతకం ఆధారంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుందంటారు? అంటే మనము ర్యాండమ్గా గనక చూసుకున్నట్లయితే భరణీ నక్షత్ర జాతకులు కొంత వ్యాపారాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే ఫార్మాలో కానీ లేకపోతే ఏదైనా ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్స్లో కానీ భరణీ నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉంటారు. కీలకమైనటువంటి పాత్రలో భరణీ నక్షత్ర జాతకులు ఉంటారు. వారు మాత్రము కొంత వారి యొక్క జన్మ నక్షత్రం భరణి కాబట్టి కృత్తికా నక్షత్రం రోజున ఏదైనా పనిని చేసినా మంచిది. అలాగే ఏదైనా ఒక పని చేసే ముందు వారికి పాపం అంతా తెలుసని వాళ్ళు అనుకోవటం తప్పులేదు, కానీ ఒక గురువుని ఆశ్రయించటము, ఏదైనా తగు జాగ్రత్తలను తీసుకుని ఒక మంచి శుభముహూర్తాన కృత్తికా నక్షత్రం రోజున వారు ఏదైనా పనిని చేస్తే శుభము కలుగుతుంది. అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు వ్యాపారంలో స్త్రీలు ఎక్కువగా ఉంటారు. కృత్తికా నక్షత్రం 1వ పాదం అయితే వాళ్ళు కొంచెం స్త్రీలు డామినేటెడ్ వ్యాపారాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే స్త్రీలది ఆధిపత్యం ఎక్కువ. అటువంటి వారు తప్పనిసరిగా కొంత సుబ్రహ్మణ్య ఆరాధనని చేయటం. ఆడవారు కృత్తికా నక్షత్రంలో 1వ పాదంలో ఉన్నటువంటి స్త్రీలు వ్యాపారంలో మేము కీలకంగా ఉన్నాము, మాది ఎండి స్థానము, మాదే పై మాట, ఇంకా మా తర్వాత మాట ఉండదు అనే స్థాయి వాళ్ళకైతే కంపల్సరీ ఒక మంచిగా ధార్మికమైనటువంటి కార్యక్రమాన్ని చేయటం, సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని వారు గనక రోహిణీ నక్షత్రం రోజున కానీ లేకపోతే అశ్విని నక్షత్రం రోజు కానీ వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే అది విజయముకి నాంది పలుకుతుంది, శుభము కలుగుతుంది. ఇల్లు ఎవరన్నా కొత్తగా కొనాలనుకున్నా సరే, ఏదన్నా గృహప్రవేశం చేయాలనుకున్నా, అలాగే ఇంటికి సంబంధించి ఏమన్నా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే వీటికి సంబంధించి ఓవరాల్గా వినాలి ఎలా ఉంటుంది గురుగారు? గృహప్రవేశాలకి వాటికి వీళ్ళు సరైనటువంటి ముహూర్తాన్ని చూసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. ఇల్లు కొనుగోలు విషయంలో లేని వాళ్ళు అంటే మధ్యస్థంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి, మేషరాశి వారికి ఈ యొక్క మాసంలో ఉగాది తరువాత కొంత గృహ విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. మంచి గృహాన్ని కూడా చూసి అడ్వాన్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది అని మనం అనుకోవచ్చు. ఇక న్యాయపరమైనటువంటి పోరాటాల యందు విజయాన్ని సాధిస్తారు. కాకపోతే ఒక మెట్టు మనం తగ్గి ఎక్కడైనా సరే ఎటువంటి సందర్భంలోనైనా ఎదుటివాడు ఓడిపోయాడు అని ఆనందపడటం కంటే వాడికంటే మనము గెలిచాము అనేటువంటి ఒక సంతోషంతో అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉంటే గనక మేషరాశి వారు తప్పనిసరిగా న్యాయ వ్యవస్థలో కూడా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు ఈ యొక్క మార్చి మాసంలో. ఇక కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా ఏ విధంగా ఉంటుంది? కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఈ యొక్క మార్చి మాసంలో మేషరాశి వారికి సానుకూలంగానే ఉంటుంది. ఎక్కడైతే గనక ప్రేమ వ్యవహారాన్ని మీరు మాట్లాడితే గనక ప్రేమికులకు కానీ లేకపోతే అన్యోన్య దాంపతులకు కానీ సుఖ సంతోషాలతో కూడుకున్నటువంటి జీవనమే కొనసాగుతుంది. పెద్దలు ఒప్పుకోనప్పటికీ ప్రేమికులైతే తల్లిదండ్రులని ఒప్పించి తగు మన యొక్క వాళ్ళైతే గనక మాట్లాడి వివాహం చేసుకుంటాం మంచిది. అలాగే ఇతరులలో అంటే అశ్విని నక్షత్ర జాతకుల గురించి కనుక మనం చూస్తే మేషరాశిలో ముఖ్యంగా వీళ్ళు కొంచెం బోళాగా ఉంటారు. ఈ మనుషులు అశ్విని నక్షత్ర స్త్రీ పురుషులు ఎవరైనా సరే తొందరగా ప్రేమలో పడిపోవటం, తొందరగా మోసపోవటం, తొందరగా విడిపోవటం ఇవి వీళ్ళకి జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే కృత్తికా నక్షత్రం వారికి కూడా భరణీ నక్షత్రం వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. అయినప్పటికీ ప్రేమ వ్యవహారాలు, సాంసారిక వ్యవహారాలు సుఖముగానే ఈ మార్చిలో వీళ్ళకి గోచరిస్తున్నాయి. అలాగే విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? అలాగే విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అంటారు. ఓవరాల్గా వీళ్ళకి ఎలాంటి ఒడిదొడుకులు ఉంటాయి అంటారు ఈ మాసం? ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి ఉద్యోగము రీత్యా లేకపోతే వ్యాపారము రీత్యా అని అనుకున్నటువంటి వారు కొంత ఆగాల్సి వస్తుంది. ప్రయత్నములు చేయటం మాత్రం ఆపకూడదు. ఎందుకంటే 1-2 సార్లు ఫెయిల్ అయినప్పటికీ అనుభవంతో నిదానంగా మీరు వెళ్ళి ఎక్కడైనా విదేశాల్లో స్థిరపడేటువంటి అవకాశములు అయితే ఉన్నాయి. అలాగే విద్యార్థుల విషయంలో వస్తే లీడర్షిప్ క్వాలిఫికేషన్స్ ఎక్కువగా ఉంటాయి.
ఒక ఉద్యమ కారకుడికి ఉండేటువంటి లక్షణాలని ఈ యొక్క మాసంలో ఎక్కువగా మేషరాశి వారిలో మనం చూడొచ్చు. కాబట్టి విద్యార్థులకు కూడా మంచి పేరే వస్తుంది. కానీ అతివేగముగా వాహనాలు నడిపే పిల్లలు కానీ లేకపోతే కారు నడిపే పిల్లలు కానీ ఎక్కువగా స్నేహితులు ఉన్నటువంటి పిల్లలు కొంత జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వారి దగ్గర కొంత తలదించుకునేటువంటి సందర్భాలు కూడా కొన్ని గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి రాహు ప్రభావం పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. మాసాంతం చివరిలో వీళ్ళకి ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటారు? వాళ్ళకి మంచి చెడు ఏమంటారు? ఈ యొక్క మాసాంతంలో మనం చూసుకున్నట్లయితే ఉగాది మనకి సంభవించింది కాబట్టి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఈ యొక్క మాసాంతమే ఉంటుంది. చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. అనుభవాలని ఎక్కువగా గడిస్తారు ఈ యొక్క మాసంలో మేషరాశి జాతకులు. ఈ యొక్క మార్చి 29 ఏకాదశి ఆశ్లేష నక్షత్రము ఆదివారము మనకు సంభవించింది. అటువంటి రోజు తప్పనిసరిగా మేషరాశి జాతకులు సంతానము కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కానీ లేకపోతే వివాహం కావట్లేదండి అనుకున్న వాళ్ళు, దీర్ఘకాలికముగా మాకు సమస్యలు ఉన్నాయి, ఇంట్లో భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరట్లేదు, చాలామంది పెళ్లి వయసు వచ్చినటువంటి పిల్లలు లేకపోతే ఇంట్లో బాగా చదువుకునేటువంటి పిల్లలు ఉన్నటువంటి దంపతులు కూడా ఏదో మా ఇద్దరికి సయోధ్య కుదరట్లేదు, విడిపోతాము అనేటువంటి విధంగా వారి యొక్క తీరులు తయారవుతూ వచ్చాయి. సమాజం ప్రభావం వారి మీద పడుతూ వచ్చింది. కాబట్టి అటువంటి వారు మార్చి 29వ తారీఖు మన శుభంకరి గోశాలలో సర్ప ప్రతిష్టని మనం చేస్తున్నాం. 27 సర్పాలని అక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో కుదిరితే మేషరాశి జాతకులు జన్మతః వారికి ఏదైనా సర్పదోషం ఉన్నదా, అంగారక దోషం ఉన్నదా, డైవర్స్ కారణాల చేత విడిపోయారా, రెండో పెళ్లి అవ్వట్లేదా, లేకపోతే మొదటి పెళ్లిలోనే సఖ్యత లేదా, ఆర్టిజం పిల్లలు కలిగి ఉన్నారా, అటువంటి వారు ఈ యొక్క సర్ప ప్రతిష్టలో చాలా తక్కువ మందికి అవకాశం ఉన్నది. ఎవరికైనా కుదిరితే మన దగ్గర ఒకళ్ళో ఇద్దరికో మాత్రమే అవకాశం ఉన్నది. కాబట్టి అవకాశం ఉంటే కనుక వాళ్ళు పాల్గొనడం మంచిది. లేని ఎడల ఈ యొక్క మేషరాశి జాతకులు ఈ యొక్క మాసంలో తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము, అలాగే ఎక్కడైతే కనుక నాగ పడగలు ఉంటాయో ఆ పడగలకి మంగళవారం అభిషేకం చేయటము, అలాగే ఆ యొక్క నాగ పడగల సన్నిధానంలో ఎర్ర పుష్పాలని ఎక్కువగా సమర్పణ చేయటం ఉత్తమం. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.